ఫ్రెండ్స్ చెప్పురి మీరే చెప్పురి నా ముద్దల గేమ్ ఇది, నా లంచప్పుల గేమ్, నా గంట గేమ్ ఇది, నా లంచ్ గేమ్ ఇది. ఎందుకు ఏడుస్తావు? ఈ మూవీ టికెట్స్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ నా కెరియర్ మీద పెట్టుంటే నాకు ఈ పాటికి జాబ్ వచ్చి ఉండేది, నేను ఒక మంచి స్థాయిలో ఉండేవాడిని అనుకుంటా. నిన్న మార్నింగ్ నుంచి బుక్ మై షోని డిస్టిక్ని రిఫ్రెష్ చేస్తూ నైట్ ఎప్పుడో 1:00కి దొరికినాయి టికెట్లు, అది కూడా విమల్ థియేటర్లో దొరికినాయి. మార్నింగ్ 7:40 షో కూడా వాళ్ళు ఫుల్ హౌస్ఫుల్ చేసి వదిలేరు. 11:20 షోకి దొరికినాయి. వెళ్ళొచ్చాను ఇప్పుడే. మూవీ నాకు ఎలా అనిపించిందంటే, భయ్యా నిన్న మొత్తం కష్టపడిన దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యా, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓవరాల్గా రాజసాబ్ మూవీ ఎలా ఉందంటే, నాకైతే మారుతి గారు మీ అడ్రస్ పెట్టారు కదా, మీ దగ్గరికి అర్జెంటుగా వచ్చేయాలని ఉంది. చాలా హర్రర్ అన్నారు ఫస్ట్, తర్వాత ఫ్యాంటసీ అన్నారు, తర్వాత డ్రామా అన్నారు, తర్వాత రొమాన్స్ అన్నారు, చివరికి మొత్తం కలిపి మూవీ అన్నారు. కానీ దీంట్లో హర్రర్ అంటారా? లేదు. రొమాన్స్ అంటారా? కొంచెం ఉంది, అది కూడా కావాలని పెట్టినట్టుంది. ఇంకా డ్రామా అన్నారు, అక్కడ డ్రామా ఎక్కడుంది? తేజ్ ప్రభాస్ గారిని చూపిస్తాం, చాలా నవ్వుకుంటాం అని అనుకున్నాం. కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలానే ఇప్పుడు పర్లేదు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, బెటర్ దెన్ ద ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్. నేను ఇంకొంచెం బాగా చదువుతున్నాను అనుకుంటున్నాను. కొత్తగా వచ్చుంటే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. స్టోరీ మెయిన్గా ప్లాట్ విషయానికి వచ్చేసేటైతే, నానిమ్మ మనవడు ఉంటాడు. నానిమ్మ వాళ్ళ తాత ఎప్పుడో ఒక 60 years ముందులా తప్పిపోతాడు. లైక్ తప్పిపోవటం అంటే కనపడకుండా వెళ్ళిపోతాడు. ఆ తాత కోసం ఎదుగుతారు నానిమ్మ మనవడు. ఆ తాతను మళ్ళీ తిరిగి తీసుకొద్దామనే పనిలో ప్రభాస్ గారు ఉంటారు. అసలు ఏమైంది మధ్యలో స్టోరీ అనేది ఈ మూవీలో మెయిన్ అనేది. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే ప్రతి ఒక్క ఆడియన్స్ పేషెంట్ టెస్ట్ చేసిద్ది. సెకండ్ హాఫ్ మారుతి మార్క్ కామెడీ కొన్ని చోట్ల కనపడిద్ది బికాస్ ఆఫ్ సత్య గారు. సప్తగిరి గారి క్యారెక్టర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, సినిమాలు అంతా ఉండేది కాదు. సత్య గారి కామెడీ అండ్ ప్రభాస్ గారి కామెడీ సెకండ్ హాఫ్లో కొంచెం వర్కౌట్ అయింది. హాస్పిటల్ సీన్ అనేది అక్కడి నుంచి ఇంపాక్ట్ ఉంటుంది మూవీ. అక్కడి నుంచి ఫస్ట్ నుంచి మెయిన్లీ ఈ మూవీ అనేది హిప్నోటిజం మీద తీసుకున్నారు. లైక్ ఒక మైండ్ గేమ్స్ లాంటి ఇంగ్లీష్ మూవీస్ చూస్తాం కదా కొన్ని, మనం మైండ్ గేమ్స్ మూవీస్ సేమ్ దాని మీద తీసుకున్నారు. కాబట్టి అలాంటి ఫస్ట్ నుంచి మీరు అంత ఇంటెన్సిటీగా లాక్కొస్తే సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉండేది. కానీ చివరిలో పెట్టారు ఎలిమెంట్స్ మాత్రం. ఆ హాస్పిటల్ సీన్ నుంచి ఎక్కడైతే ఉందో ఎండింగ్ రకం మీకు చాలా బాగుంటుంది. అసలు ఎండింగ్ తర్వాత కూడా మీకు పార్ట్ 2 ఎందుకండి, రాజసాబ్ పార్ట్ 2 అది మీకు దగ్గర కొత్త కాదంటే కొత్తదా దీనికి కంటిన్యూషన్ ఎందుకు? దానికి దీనికి రిలేటెడ్ ఉంటేనే పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్తాం. దానికి దీనికి అసలు రిలేషన్ లేదు, పార్ట్ 2 అని పెట్టారు. ఇది కొత్త ట్రెండ్ అయిపోయింది. అండ్ 1 ఏంటంటే మనకి ఓల్డ్ ప్రభాస్ ఉంటారు కదా, ఆ ఓల్డ్ ప్రభాస్ లైక్ ముసల్దార్ క్యారెక్టర్ ఆఫ్ ప్రభాస్ ఉంటారు కదా ట్రైలర్లో చూపించినట్టు, అదైతే అది లేదండి సినిమాలో మాత్రం. కావాలని తీశారు, మరి ఎందుకు తీశారో అర్థం కాదు. అక్కడ పెట్టొచ్చు, అక్కడ స్పేస్ ఉంది, అక్కడ పెట్టే స్పేస్ ఉంది, కానీ అక్కడ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఇలా అయితే ఆ సీన్ పడి ఉంటే సినిమా వేరేలాగా ఉండేదేమో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మీకు అంతగా బాగోపోయిన సినిమా సెకండ్ హాఫ్ అనేది ఆడియన్స్కి నచ్చితే మాత్రం సినిమా మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయింది. కానీ కావాలని సీన్స్ తీసేసి నెక్స్ట్ మళ్ళీ ఫ్యాన్స్ వస్తారులే, అసలు టికెట్ ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేపాటికి ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ నేను ట్రైలర్ రిలీజ్ ఆయన నుంచి ప్రతి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రభాస్ గారు లుక్స్ కానీ అండ్ విఎఫ్ఎక్స్ కానీ గట్టి తేడా కొట్టేస్తే మూవీ రిలీజ్ అయినప్పుడు మార్చింగ్ ముంచేస్తాడు అది ఇది అనుకున్నాము. కానీ విఎఫ్ఎక్స్ దగ్గర ప్రభాస్ లుక్స్ దగ్గర కంప్లైంట్స్ లేవు. ప్రీవియస్ ఆఫ్టర్ బాహుబలి తర్వాత ప్రభాస్ గారి వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఈ మూవీలో. చాలా అంటే చాలా బాగుంటారు. కామెడీ టైమింగ్ మనకు తెలిసిందేగా ప్రభాస్ గారిది, చాలా బాగా వర్కౌట్ అయింది కొన్ని చోట్ల. డైలాగ్స్ కానీ మనం ప్రభాస్ గారిని మాస్ యాంగిల్లో చూసి చాలా బాగా నచ్చుతారు. కానీ మనకి ప్రభాస్ గారిలో ఈ యాంగిల్ అంటేనే చాలా ఇష్టం అని చెప్పేసి మనకు వన్స్ అగైన్ ప్రూవ్ చేస్తాము. మెయిన్ ప్రభాస్ గారి కోసమే, అంటే ప్రభాస్ గారిని ఆ డైలాగ్స్ కామెడీ యాంగిల్లో చూస్తాం కోసం మళ్ళీ ఆడియన్స్ అనేవాళ్ళు నెక్స్ట్ సెకండ్ టైం కూడా వెళ్ళొచ్చు. మ్యాక్సిమం అసలుకి ఎవ్వరు చెప్పిన చిన్న పిల్లడు ఇతడు ఈ సినిమాలో 3 హీరోయిన్ అనవసరం అని చెప్పి అసలు ఓకే, మాన్విక గారి క్యారెక్టర్ అండ్ నిధి అగ్రవాల్ క్యారెక్టర్ ఓకే సరే అనుకోవచ్చు. అండ్ నిధి గారి క్యారెక్టర్ ఎందుకండి, కావాలని ఏదో అమ్మాయికి విరికించమన్నట్టు నిధి గారి క్యారెక్టర్ ఉండిద్ది. అండ్ నిధి అగ్రవాల్ గారి క్యారెక్టర్ కూడా ఓకే ఒకనొక టైంలో ఎండ్ అయిపోయింది అనుకుంటాం. మళ్ళీ ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఇరికించి అసలు హీరోయిన్స్ కానీ స్కోప్ అనేది లేదు. ఇది హీరో ఓరియంటెడ్ సింగిల్ హీరోని పెట్టి హీరోయిన్ లేకుండా పెట్టినా కూడా సినిమా చాలా బాగుండేది. విషయానికి వచ్చేటట్టయితే ప్రభాస్ గారు ఈ ప్రీవియస్ మూవీస్ మాస్ మూవీస్ చూసి మనకి ఇప్పుడు కామెడీ టైమింగ్లో ప్రభాస్ గారిని చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అండ్ ప్రభాస్ గారు నానిమ్మ జరీనా క్యారెక్టర్, జరీనా తన పేరు, చాలా బాగా చేస్తారు. ఈ మూవీకి సెకండ్ హీరో లాగా తన యాక్టింగ్ చాలా బాగుంటుంది. చివరిలో
కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. అండ్ థర్డ్ వచ్చేసి సంజయ్ దత్ గారు అయితే మూవీలో చాలా బాగుండేది. వీళ్ళు ముగ్గురు మాత్రమే చాలా బాగుండేది. అండ్ ఈ మూవీలో వచ్చేపాటికి మీకు హీరో కన్వీనియన్స్గా ఎలా ఉంటే అలా జరిగిపోయింది. మీకు హీరోయిన్ ఎప్పుడు రావాలనిపించింది అప్పుడు వచ్చేసింది. అసలు దానికి లాజిక్ ఏంది, దానికి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు మిట్ట అడవిలో మన ఏదైనా సిటీ పక్కన ఒక కొండ ఎక్కితేనే మనకి సిగ్నల్ సరిగ్గా ఉండవు. మిట్ట అడవిలో మధ్యలో ఫోన్స్ సిగ్నల్ వస్తాయి, లొకేషన్లు వస్తాయి. అసలు ఇవన్నీ ఎలా జరుగుతాయి? అసలుకి ప్రభాస్ గారి తాత దెయ్యం అంటే ఎన్ని పవర్స్ ఉంటాయి? ఓకే సరే, మామూలుగా మనకు దెయ్యాల గురించి తెలియదు, నువ్వు ఎట్లా ఇన్ని పవర్స్ ఉంటాయన్న. బేసికల్గా దెయ్యాల కంటే ఈ దెయ్యం ఏదైనా చేసిద్ది. ఒక గోల్ ఉందిరా దెయ్యానికి, దెయ్యం గోల్ ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ ప్రభాస్ లేకపోతే కనుక దెయ్యం గోల్ ఫుల్ఫిల్ చేసేది. ప్రభాస్ని ఇంట్లో పెట్టేసి ప్రభాస్తో కామెడీ చేస్తూ ప్రభాస్ని అక్కడే ఉంచి నీ ముందే మీ నాన్నని వేసేస్తారా అంటే హీరో అట్టొప్పుకుంటాడు. అసలు ఇలాంటి మొత్తం చేసి సినిమాని పెంట చేశారు. ఫస్ట్ హాఫ్ అనేది చాలా పేషెంట్లెస్ చేసింది. ఓవరాల్గా చివరి ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. కాబట్టి మూవీ అనేది ఓకే వర్కౌట్ అవ్వచ్చు ఫస్ట్ ఇనీషియల్ నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ అనేది మొన్న ఒకరికి రిప్లై ఇచ్చారు మీరు, ఈ సాంగ్ కనుక చివరిలో యాడ్ చేస్తే, మీరు ఆ రిప్లై ఇచ్చినందువల్ల నాచో సాంగ్ ఎక్కడ పడితే అక్కడ వేసారు. అప్పుడు ఒక సీరియస్ సిచ్యువేషన్ జరిగింది, దాని ఎమోషనల్ మూమెంట్ జరిగింది. దాని తర్వాత హీరోయిన్స్తో రొమాన్స్. అసలుకి అది అనుకున్నారు పాట వేయొద్దురా, అక్కడ పాట వద్దురా బాబు అనుకుని అక్కడే పాట వేశారు. సినిమా అయితే 2025కి ఫస్ట్ పెద్ద మూవీ ఇది రాజాసాబు. నాకైతే ఫ్లాప్ అని చెప్పలేం, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రభాస్ గారిని మళ్ళీ కామెడీ టైమింగ్లో చూడాలంటే ఈ మూవీకి వెళ్ళండి. ఓవరాల్ అవుట్ ఆఫ్ ద 5 నేను ఈ మూవీకి ఇచ్చే రివ్యూ రేటింగ్ 2.25.